మేజర్గా తీసేసినవంటే అండి మనకు నేను మీకు అది కూడా మీకు స్లైడ్లో వేసి చూపిస్తాను క్లియర్గా. మేజర్ డిలిషన్స్ అని హెడ్డింగ్ పెట్టాను చూడండి. సెక్షన్ 124A అదొకటి సెడిషన్ ఇందాక చెప్పాను కదా, దీని ప్లేస్లో ఇప్పుడు మనకు 152 వచ్చింది. ట్రీజన్ అని లేకపోతే అంటే దేశానికి ఎగెన్స్ట్గా సెటిల్డ్ గవర్నమెంట్ అంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లే రకంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రెచ్చగొట్టే పనులు చేసినా, రెచ్చగొట్టినా, రైట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్స్టెబిలిటీ క్రియేట్ చేయటము అనేది మనకు 124A అని సెడిషన్ అని ఉండింది. అఫ్కోర్స్ అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఎప్పుడో ఐపీసీలోంచి తొలగించబడ్డది. బట్ ఇది తొలగించబడాలి అని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇప్పుడు అది మనం ఆ ప్రొవిజన్ లేకుండా చేసాము. ఇది 124A సెడిషన్ అనేది భారతీయ న్యాయ సంహితలో లేదు. దానితో పాటు 377 ఇందాక నేను మీకు చెప్పాను కదా, సెక్షువల్ ఇంటర్కోర్స్ అగైన్స్ ది ఆర్డర్ ఆఫ్ ది నేచర్, అన్యాచురల్ అఫెన్సెస్ అంటాం వీటిని, రైట్. ఈ 377 కింద మనకు ఐపీసీలో ఏం ఉండేనంటే అండి, బీస్టిలిటీ అని ఒక అఫెన్స్ ఉండే, అంటే హ్యావింగ్ సెక్స్ విత్ యానిమల్స్. that many people do that used to be an unnatural offense. Adi kakunda having sex between same sexes, sexual intercourse between same sexes, ee 377 anna unnatural offense anna provision ippudu delete ayipoyindi. Deenito paatu annitikana mukhyanga adulterous relationship ante vivahetara sambandhalu. Of course 497 అనేది కూడా సుప్రీం కోర్టు డెసిషన్ ద్వారా 497 అనేది డిలీట్ అయింది ఇండియన్ పీనల్ కోడ్లో. ఇప్పుడు మనం దాన్ని అసలు ఇందులో బిఎన్ఎస్లోంచి అంత ఇండియన్ పీనల్ కోడ్లోనే డిలీట్ అయింది. అంటే అది ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ఉండొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఆధారంగా ఉండింది. ఇప్పుడు దాన్నే మనము ఇందులో అసలు తీసేసాం. అంటే ఇద్దరు మేజర్స్ అయ్యుండి వాళ్ళు వివాహ బంధంలో ఉన్నా సరే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వివాహేతర సంబంధంలో కనుక ఉంటే ఐపీసీలో ఉన్నప్పుడు అండి అప్ టు 7 years పనిష్మెంట్ ఉండేది దానికి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అఫెన్స్ అగైనెస్ట్ హస్బెండ్. ఓకే, అఫెన్స్ అగైనెస్ట్ హస్బెండ్ అది. అంటే మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉండి ద రిలేషన్షిప్ ఈజ్ అడల్టరేట్ చేశారు దాన్ని అని. ఇప్పుడేంటి ఇద్దరు మేజర్స్, ఒకవేళ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అయి ఉంటే ఆ వైఫ్కి హస్బెండ్కి ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకోవాలి తప్పితే క్రిమినల్ కేసు పెట్టే అవకాశం లేదు. 497 అనేది కూడా డిలీట్ చేశారు. మేజర్ ప్రొవిజన్స్ వీటితో పాటు ఇంకా చాలా మేజర్ ప్రొవిజన్స్ ఇవి.